దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్యులు. ఈ మధ్య కాలంలో చాలా మంది స్పర్మ్ కౌంట్ కానివ్వండి, అంగం మెత్తబడిపోవడం కానివ్వండి, ఇటువంటి సమస్యలతోటి డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు ఒక పురుషుడు వీర్యాన్ని స్ఖలనం చేసుకోకూడదు. ఇప్పటి జనరేషన్ ఎలా ఉందంటే పెళ్ళి అవసరమే లేదు, మొబైల్ చూసుకోవడం ఏదో గిఫ్ట్ వస్తుంది, సెక్సువల్ పోజులు వస్తుంటాయి, వీళ్ళు పర్సనల్గా చూసుకుంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ హాస్టల్లో జరిపించేయడం, తోటి పిల్లలు ఉంటారు వాళ్ళ జతలో చేరి వీళ్ళు చెడిపోతూ ఉంటారు. అలా హస్తప్రయోగాలు చేసి ఏమవుతుందంటే ఈ అంగం అనేది పైకి లేవడానికే సమస్య ఇచ్చేస్తుంది. మంది ఫస్ట్ నైట్గా నాకు కాల్ చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్ళాం కూడా వీడు మగవాడే కాదు అని చెప్పేసి విడాకులు ఇచ్చిండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పొగుల్లో వీడియోలో అవి ఇవి చూడడం, ఈ చూసింది రాత్రి కళ్ళలేక అట్లాగే వస్తుంది. అమ్మాయి వీళ్ళు ఏం చేస్తే అమ్మాయిని పట్టుకున్నట్లే ఉంటుంది, వీడ లీక్ అవుతూ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలామంది అంటే స్పర్మ్ కౌంట్ కానివ్వండి, అంగం మెత్తబడిపోవడం కానివ్వండి, సో తొందరగా అవుట్ అవ్వడము, సో ఇదంతా కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్. సో సెక్షువల్గా ఎందుకంటే పెళ్ళైన వెంటనే కూడా చాలామంది ఇటువంటి సమస్యలతోటి డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టడానికి మీ దగ్గర ఏమైనా మీ ఆయుర్వేదంలో మందు ఏమైనా ఉందా? చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయండి. మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్లో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ ఎలా ఉందంటే మ్యాక్సిమమ్ పెళ్ళి అవసరమే లేదు, ఇప్పుడు మొబైల్ ఉన్నాయి, మొబైల్ చూసుకోవడం ఏదో గిక్తా ఉంటే ఏదో ఒకటి వస్తుంది, సెక్సువల్ పోజులు వస్తుంటాయి, దాన్ని వీళ్ళు పర్సనల్గా చూసుకుంటుంటారు. 12 ఏళ్ళకే మొబైల్ తీయిచ్చేస్తున్నారు, 12 ఏళ్ళు 13 ఏళ్ళు 15 ఏళ్ళకి మొబైల్స్ వస్తున్నాయి, దాన్ని గీక్కుంటూ ఉంటారు. ఈ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లు చూసుకొని అది సెక్సువల్ది ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్గా ఉండేది కనిపించింది అనుకోండి, దాన్ని చూసుకొని కూర్చుంటారు. అట్లా వాళ్ళకి ఇంకా ఏజ్ అనేది ఉండదు. మ్యాక్సిమమ్ 25 సంవత్సరాల వరకు ఒక పురుషుడు వీర్యాన్ని స్ఖలనం చేసుకోకూడదు. అలా స్ఖలనం చేసుకుంటూ వచ్చారనుకోండి, బాడీలో ఎనర్జీ అనేది ఉండదు. స్ఖలనం అంటే చాలా మందికి అర్థం కాదు, నేను చెప్తాను క్లియర్గా, వాడుక భాషలో చెప్తే చెప్తాను. స్ఖలనం చేసుకోవడం అంటే చెప్తాను. ఏమంటే స్ఖలనం అంటే ఏమంటే హస్తప్రయోగాలు అంటారు. చేత్తో కొట్టుకొని హస్తప్రయోగం చేసుకొని, హ్యాండ్ వర్డ్ అంటే ఏమో అంటారు కదా, హ్యాండ్ జాబ్ అంటే అది చేసుకొని ఏం చేస్తుంటారంటే వీర్యము తనకు తానుగా పోతూ ఉంటుంది. వీళ్ళు అభ్యాసం చేస్తారు. అభ్యాసం చేసి 1-2 సంవత్సరాలు దీన్ని ఎప్పుడు రూఢీ చేసుకుంటారో ఆల్మోస్ట్ 13 సంవత్సరాల నుంచినే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ హాస్టల్లో జరిపించేయడం, ఇండ్ల కాడ ఇది ఉండదు అని చెప్పి, ఆ వసతులు లేదు చదువుకోవడానికి అని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లోకి వేస్తారు. హాస్టల్లోకి వేసినప్పుడు ఏం చేస్తారంటే తోటి పిల్లలు ఉంటారు వాళ్ళ జతలో చేరి వీళ్ళు చెడిపోతూ ఉంటారు. అలా హస్తప్రయోగాలు చేసి ఏమవుతుందంటే ఈ అంగం అనేది పైకి లేవడానికే సమస్య వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి భయం అనేది పుట్టుకుంటుంది. భయం పుట్టుకున్నప్పుడు ఉన్నింది పడిపోతుంది. అప్పుడేం చేస్తారంటే ఎవరికి చెప్పుకోవాలని తెలియదు, దాన్ని అలాగే దాచిపెట్టుకుంటూ వస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే 20-25 ఏళ్ళు అయిన తర్వాత హస్తప్రయోగాలు స్టార్ట్ చేసుకుంటారు, పెళ్ళికి ముందే డౌన్ అయిపోయి ఉంటుంది. ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఉమ్మసలు చేసుకునేస్తారు, పెళ్ళి ఉండాలి, ఏం సమస్య లేదు అనేది ఒక నమ్మకం పైన చేసుకునేస్తారు. కొంతమంది ఫస్ట్ నైట్గా నాకు కాల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నైట్లోనే ఏం లేదు అని పెళ్ళాం కూడా వీడు మగవాడే కాదు అని చెప్పేసి విడాకులు ఇచ్చిండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగా ఈ హస్తప్రయోగాలు అనేవి కొంతమంది డాక్టర్లు చెప్తుంటారు, మీడియాలోనే దీంట్లోనే చూస్తూ ఉంటారు కదా, ఫేస్బుక్కి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, డాక్టర్లు వస్తారు. డాక్టర్ల దగ్గరికి అడిగారనుకోండి, ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చనే చెప్తుంటారు, ఏమని హస్తప్రయోగాలు చేసుకోవచ్చు, ఏ సమస్య లేదు అంటారు. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఎప్పుడో ఒకసారి హస్తప్రయోగం చేసుకుంటే ఏ సమస్య లేదు. డాక్టర్లు వండుకొని హస్తప్రయోగం చేసుకుంటే సమస్య లేదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రోజు కొట్టుకునే స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి వీర్యం అనేది అవుట్ అయిన తర్వాత
ఆ వీర్యము మళ్ళీ మన దేహంలో సేకరణ కావాలంటే మనం బలమైన ఆహార పదార్థాలు తింటే అప్పుడు సేకరణ 40 రోజులు అవుతుంది అది మళ్ళీ రికవరీ కావడానికి. అలాగే వీళ్ళు ప్రతిరోజు రోజుకి 2 సార్లు 3 సార్లు కొట్టి వీళ్ళకి ఆ ఒక బలం అనేది తగ్గిపోతుంది. నరాలు అనేది వీక్ వచ్చేస్తాయి. ఈ అంగం దగ్గర ఉన్న నరాలు ఏమవుతుందంటే లబ్బర్ బ్యాండ్ అంటే లబ్బర్ ఒకటి ఉంటుంది, పట్టి లాగుతూ ఉంటే అది పొడుగు పెరుగుతుంటుంది కదా, చిన్నగా ఉంటుంది ఫస్ట్ లాగేటప్పుడు, అది మొత్తం పెరిగితే ఏమవుతుంది, అలాగ నరాలు అనేవి కాస్త పుంజుకునేస్తాయి, అలా పొడుగు ఇది అయిపోతాయి, లూజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ అంగం అనేది స్టడీ కాకుండా మెత్తబడిపోతుంది. ఇలా ఉండే వాళ్ళకి కొంతమంది 40 ఏళ్ళైనా 45 ఏళ్ళైనా పెండ్లు కావు. వాళ్ళు ఏదో ఇంట్లో సాకు చెప్పుకొని పోతూ ఉంటారు, మాకు ఇట్లుందండి ఆ సమస్య ఈ సమస్య ఏదో చెప్పుకొని పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామందికి నేను చెప్పబోయేది ఏమంటే, మొదటిగా హస్తప్రయోగాలు అనేది మానుకోండి. దీన్ని రూఢీ చేశారనుకోండి, మళ్ళీ మీరు దీన్ని మానుకున్నా కూడా ఒకటి మూత్రంలో పోతూ ఉంటుంది తెల్లగా, ఆ బంకలాగా వెళ్ళిపోవడము. ఎవరైనా ఆడవారితో మాట్లాడుతూ ఉంటే చాలు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉంటే చాలు లీక్ అవుతూ ఉంటుంది. అది కావచ్చు. రెండోది వచ్చి స్వప్నస్ఖలనం ఉంటారు. ఈ పొగుల్లో వీడియోలు అవి ఇవి చూడడం, ఫోన్లు చూడడం, ఈ చూసింది రాత్రి కళ్ళలేక అట్లాగే వస్తుంది అమ్మాయి వచ్చే కొందరికి వీళ్ళేం చేస్తే అమ్మాయిని పట్టుకున్నట్లే ఉంటుంది, వీడ స్ఖలనం అయిపోయి ఉంటుంది. ఇలాగా చాలా వరకు ఉండదు. దీంట్లో ఇంకొక సమస్య ఉండదు. ఇంకొంతమందికి మోహిని కాట అంటారు, మోహిని తొందరిస్తుందని. అంటే కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఏం చేస్తుందంటే మోహిని అనేది ఒకటి ఉంటుంది. అది ఏమి చేస్తుందంటే సేమ్ నువ్వు పగుల్లో ఏం చూసింటావో రెయ్యి అలాగే పేసుకట్లో వస్తుంది. అతనితో పనుకున్నట్లు సంభోగం చేసినట్టు మొత్తం డీటెయిల్ ఉంటుంది. కానీ వీరేమి ఇక్కడ పతనం అయిపోయి ఉంటుంది, ఆ తెల్లారుతూ లేస్తే ఫుల్ వీక్ అయిపోయి ఉంటారు. ఇలాంటి సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పబోయేది ఏమంటే, ఈ హస్తప్రయోగాలు అనేది పరిపూర్ణంగా బంద్ చేసుకోండి. ఎందుకు బంద్ చేయమని చెప్తానంటే, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి మనకు? బేస్మెంట్ బలం ఉండాలి. బేస్మెంట్ బలం లేకపోతే నువ్వేం ఇల్లు కట్టాక అవుతుందా? ఒక ఫ్లోర్ కాదు, 2 ఫ్లోర్లు కాదు, ఎంత కట్టాలన్నా కూడా బేస్మెంట్ బలం ఉండాలి. దేహానికి ధాతు అనేది బేస్మెంట్ లాంటిది. ధాతు అనేది అంటే శుక్లకణాలు, మన ఈ వీర్యకణం ఏమంటామో, ఇది వచ్చి బేస్మెంట్ లాగా. ఈ బేస్మెంట్ ఎంత బలం ఉంటే రేపుట్నాడు నీకు అంత బలం ఉంటుంది, నీకు పుట్టబోయే బిడ్డలు కూడా అంత బలం ఉంటుంది. అది కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ హస్తప్రయోగాలు, చెడుదిండ్లు, ఈ పాన్ప్రాకులు, గుట్కాలు అవి లేనిపోని అభ్యాసాలు పెట్టుకొని దాన్ని పెళ్ళైన తర్వాత ఏం చేస్తుందంటే పుట్టే పిల్లల్లో రోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి, సమస్య. అలాగే వీళ్ళకేమవుతుందంటే వీర్యకణాలు సమృద్ధిగా పెరగవు, పుట్టేవాడు పిల్లలు కూడా అంగవైకల్యంగా పుట్టే ఛాన్సెస్లు ఉంటాయి. అలా కాకుండా మ్యాక్సిమం ఇప్పుడు వస్తున్న వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రకారము 60% ఉన్నది వీర్యకణాలు జనాల్లో, ఇంకా 40% చచ్చిపోయింది. ఈ 60 కూడా ఏం తగ్గిపోకుండా ఉండడమే చాలా మంచిది. ఇవి తగ్గుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ జింక్ ఫుడ్లు అనేవి కొన్ని ఉన్నాయి, అవుట్ సైడ్ తింటున్నారు కదా, అవి తిని కొన్ని రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలు పూర్తి డయం కావాలంటే ఎందుకు ఈ జింక్ ఫుడ్లు మానమంటానంటే, లెడ్ అనేది ఒక కెమికల్ ఉంది. లెడ్ అంటే దాన్ని సీసం ఉంటారు. ఇవి ప్రోడక్ట్లు స్టాక్ ఉండేదానికి ఆ లెడ్ను వాడుతున్నారు కంపెనీలలో. ఇంతకుముందు ఒకటి కంపెనీ వచ్చింది, ఏదో నెస్లే కంపెనీ, కోర్టుకు పోయి ఆ మ్యాగీనో ఏదో వస్తుంటే కోర్టుకు పోయి అంత కేసులు అయింది. దాంట్లో వాడు లెడ్ యూజ్ చేసి, అలాగే ఈ ప్రోడక్ట్లో లెడ్ అనేది యూజ్ చేస్తే అదేమవుతుందంటే పురుషాంగమే కాదు, దేహమే స్వచ్ఛపడుతూ వస్తుంది. ఎలాంటి పదార్థాలు ఏది వాడకుండా మంచి ఆహార పదార్థాలు ఇంట్లో దొరికేటివి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివంతా వాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తే వీళ్ళకి పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలా కాదంటే ఒక 40% 50% వీర్యకణాలు ఉన్నాయనుకోండి, ఐవీఎఫ్కి వెళ్ళండి అంటారు. ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా గ్యారంటీనా అది రోగగ్రస్త బిడ్డే పుడతాడు. మ్యాక్సిమం 70 to 80 మిలియన్ పైన ఉంటే చాలా అద్భుతమైన పిల్లలు పుడతారన్నమాట. వీళ్ళ ఫ్యూచర్ కన్నా ముందర పుట్టబోయే పిల్లల ఫ్యూచర్నన్నా చూసుకొని వీళ్ళ మైండ్లో పెట్టుకోవాలి. దాన్ని ఇలా పెట్టుకుంటే ఆ సమస్య క్లియర్ అవుతుంది. సో వీటికి మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఆయుర్వేద మెడిసిన్ ఏంటి? మా దగ్గర కొన్ని ఆయుర్వేద మందులు దొరుకుతాయి. ఆయిల్ దొరుకుతుంది, అంగలేపనానికి అని చెప్పి ఆయిల్ ఒకటి ఇస్తుంటాము, తినేదానికి మందులు దొరుకుతూ ఉంటాయి, దాన్ని ఇస్తుంటాము. అలా వాడుకుంటూ వచ్చారంటే కంపల్సరీ ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళ సమస్యను బట్టి ఉంటుంది. ఇంకొంతమందికి నెలకే క్లియర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 2 నెలలకే క్లియర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏమో 3 నుంచి 4 నెలలు 5 నెలలు వాడమని చెప్తాము. కొంతమంది నెల 2 నెలలు వాడేసి మానుకుంటారు.
అది బాగా వర్క్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మళ్ళీ కాల్ చేస్తారు, సార్ మేము ఇంతవరకు వాడినాం, ఇటు సరిపోయింది, ఇప్పుడు మళ్ళీ వాడాలనుకోండి, సరే వాడుకోండి అంటాం. ఇలా ఉంటుంది. అలా కాకుండా మీకు మీరుగా వీళ్ళే తయారు చేసుకోవచ్చు. కొన్ని రెమెడీస్ నా వీడియోస్ చాలా వరకు నేను ఏది పాసిబుల్ ఉందో దాన్నే చెప్తుంటాను నేను. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ అంతా వాళ్ళు చేసుకునేదానికి కాదు, దానికి ఏం చేస్తాం, వాళ్ళకి ఏ నుంచి ఏమవుతుందో దాన్ని చెప్తూ వస్తాను నేను. ఇప్పుడు అంగం తొందరగా మెత్తబడిపోతుంది. రెండవది వచ్చి శీఘ్రస్ఖలనము అంటారు, తొందరగా అంగం మెత్తబడేదాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. అలాగే స్టడీనే కావటం లేదు అనే సమస్యకి ఒక రెమెడీ చెప్తాను నేను. చూడండి, ఇది మోదుగ చెట్టు అంటాం. మన పక్క పంట పొలాల్లో చాలా వరకు దొరుకుతూనే ఉంటుంది. ఇది మోదుగ చెట్టు. ఇది మనకు ముందు కాలంలో ఒక 20-30 ఏళ్ళకు ముందు ఇది మనము ఇస్తరాకులు కుట్టించుకునేవాళ్ళం, ఇస్తరాకుల్లో భోంచేసేవాళ్ళం. ఇస్తరాకులు అంటే దీంట్లో అన్నం తింటే ఎంత అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుందంటే స్కిన్ అలర్జీస్ అన్ని కూడా దూరం చేస్తుంది. ఇది చాలా అద్భుతమైన ఆకు. ఇది దీన్ని మనం ఏం చేయాలంటే ఆకు తీసుకోవాలి, ఆకు కానీ బెరడు కానీ మాను బెరడు కానీ తీసుకొని బాగా దంచేసి రసం తీసుకోవాలి. ఆకు రసం కావచ్చు లేదా బెరడు రసం కావచ్చు. తీసుకొని దాంట్లోకి జీలకర్ర, బాగా మన ఇంట్లో దొరుకుతుంది జీలకర్ర, ఆ జీలకర్రని దాంట్లో వేసి బాగా నూరాలి. నూరితే ఎట్లా ఉండాలంటే పేస్ట్ లాగా ఉండాలి. మనం మగానికి పూసుకుంటే పేస్ట్ ఎట్లా అలా నూరాలి. నూరేసి రాత్రి పడుకునేటప్పుడు అంగం మీద పట్టాలి, పట్టులాగా వేసి ఒక తోమలపాకు కానీ లేదా ఇదే ఆకు కానీ ఊరికి అట్లా చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ టైప్ ఊరికి టైట్ వేయకూడదు. ఎలా అంటే దీన్ని వచ్చి సూక్ష్మాంగము అంటారు. సూక్ష్మం అంటే చాలా మృదువుగా ఉండే అంగం అన్నమాట. ఒక ఊరికి అట్లా టైట్ చేసి వదిలేసి తెల్లవారుతో లేసి స్నానం చేసుకోవచ్చు. ఇలా 41 రోజు కానీ ఇంకా సమస్య ఎక్కువ ఉంటే ఒక 2 నెలలు కానీ వాడుకుంటూ వస్తే కంపల్సరీ ఆ నర మండలం అనేది ఏముంటుందో, ఈ సెక్స్ వల్ల చాలామందికి ఆడవారికి ఒక పద్ధతి, మగవారికి ఒక పద్ధతి. ఈ సెక్సువల్ నరాలే వేరనమాట. బాడీలో ఉన్న బాడీ చూడడానికి బాడీ బిల్డర్ చాలా బలంగా ఉంటారు, ఏది కావాలని ఎత్తేయగలరు, చూపించగలరు. కానీ నరాలు, ఆ నరమండలం సెక్సువల్లో ఉండే నరాలే వేరే అనమాట. ఆ నరాలకు బలం రావాలంటే ఇలా చేసుకుంటూ వస్తే ఆ నరాలు బాగా బలపడతాయి. ఆ కంపల్సరీ ఆ సమస్య ఉందో క్లియర్ అయితే వస్తుంది. సో ఆడవాళ్ళకు కూడా కొందరికి శృంగార ఈ సెక్షువల్ ఫీలింగ్స్ కలగవు. సో వారికి కూడా తినేదానికి మందులు ఉంటాయండి. వాళ్ళకి కడుపుకు మందులు ఇస్తే వాళ్ళకి ఆ కోరికలు పుట్టాలి. కొంతమందికి ఉన్నా కూడా వాళ్ళ కోరికలు అనేది ఉండవు. అది కొన్ని జాతుల స్త్రీలలో అలాగే ఉంటుంది. ఈ పద్మిని, శంకిని, చిత్తిని, హస్తిని అని 4 జాతులు ఆడవారు ఉన్నారు. ఆడవారిలో పద్మిని జాతి ఆడదానికి ఆ సెక్సువల్ కోరికలు తక్కువ ఉంటాయి. దాన్ని మనం తప్పుగా తెలుసుకునే అవసరము లేదు. రెండవది వచ్చి వాళ్ళ కోరికలు పుట్టాలంటే దానికి తగువైన మందులు ఉంటాయి. మందులుంటే దాన్ని వాడుతూ వస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు కూడా కావడం జరగడం లేదు చాలా. అవునండి, సంతానం కలగడం లేదు. వీర్యకణాలు ఉంటేనే కదా సంతానం అయ్యేది. ఈ యొక్క మెడిసిన్ ద్వారా సంతానం కూడా మీరు కలిగిస్తారు. ఇది వచ్చి అంగం స్టడీ కావడానికి అంతే. ఇది అది నేను ఇప్పుడు చూపించింది అంగం స్టడీగా అయ్యి బాగా స్ట్రెంత్గా నిలుచుకోవడానికి అంతే. ఇది దీనికి వీర్యకణాలు పెరగడానికి కడుపుకు మందు పెట్టాయి. అది తిన్న ఆహార పదార్థాలు బలంగా ఎలా ఉంటాయో అలాగే మందులు మనం ఇచ్చామంటే అది కంపల్సరీ ఆ వీర్యకణాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. దేహంలో వీర్యకణాలు పెరిగిందంటే పిల్లలు సామాన్యత దానికే పుడతారు. అదేం సమస్య లేదు. దానికి కూడా మెడిసిన్ ఇస్తారు? ఇస్తామండి. వీర్యకణాలు పెరగడానికి మా దగ్గర ఉండేది ఎక్కువ అదే మెడిసిన్స్. ఓకే. సో అది చాలామంది శృంగార సమస్యలు సెక్షువల్ ప్రాబ్లమ్స్ తోటి చాలామంది ఈ మధ్యకాలంలో విడాకులు డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అనేకం ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి శృంగార ఇబ్బందులు కానివ్వండి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురూజీకి కాల్ చేసి మీ యొక్క సమస్యను ఆయనతో చెప్పుకొని ఆయన దగ్గర నుంచి మీరు మెడిసిన్ పొందవచ్చు. సో చాలామంది ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యని పరిష్కరించి ఈ యొక్క మెడిసిన్ని వాడండి. తొందరలో వితిన్ 41 days, నెల రోజుల్లో కూడా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారట. చాలా తక్కువ రోజుల్లోనే మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు. ఇంకా ఆలస్యం చేయకుండా కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ గురు. దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్యులు.